హలో ఫ్రెండ్స్, ఏదైనా వర్క్ చేస్తున్నారా లేదా? అది ఏదైనా వర్క్ చేస్తుంటే మీరు దాంట్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. మనం ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ న్యూడిటీ గురించి మాట్లాడుకున్నాం. ఎలా అంటే ఇప్పుడు ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నాడు. ఈ ఇన్స్టాగ్రామ్ ఎలా అయిందంటే ఇది ఒక మినీ ఫోన్ హబ్ లాగా మారిపోయింది. ఎప్పుడైతే మీరు ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే రీల్స్ చూస్తూ ఉంటారో ఎక్కువ మట్టుకు న్యూడిటీ అనే మనకు ప్రమోట్ చేస్తుంది. ఇలా ఈ న్యూడిటీని చూస్తూ మనం గడిపేస్తే ఖచ్చితంగా రిలాప్సెస్ జరుగుతాయి. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం వల్ల చాలానైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దీన్ని మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని చూడటం ఆపేయాల్సిందే. ఎందుకోసం అంటే ఎందరో లైక్ ఇది ఒక మినీ ఫోన్ హబ్ లాగా మారిపోయింది. దీనికి తేడా ఏం లేదు అనిపిస్తుంది. సో ఒకవేళ దీన్ని న్యూడిటీ అంతానం లేకపోయినా దీన్ని చూసి మీరు ఖచ్చితంగా ఫోన్ సైట్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అది నేను ఫేస్ చేశాను. సో ఇంతకు ముందే నేను రియలైజ్ అయ్యాను, అంటే మళ్ళీ నన్ను నేను గుర్తు తెచ్చుకున్నాను. ఇన్స్టాగ్రామ్ చేయడం వల్ల సంథింగ్ చేంజెస్ జరుగుతున్నాయి. నేను మాస్టర్బేషన్ చేసుకోకపోవచ్చు, కానీ నైట్ ఫాల్స్ జరగవచ్చు అండ్ జరుగుతాయి కూడా, నైట్ ఫాల్ జరుగుతున్నాయి కూడా. సో మనం ఇన్స్టాగ్రామ్ ని ఎక్కువ అలవాటు చేసుకోవద్దు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే దీన్ని ఇన్స్టా చాలానైతే మనకు ఇలాంటి వీడియోస్ ని చూడడానికి ఎక్కువ ప్రమోట్ చేస్తుంది వీడియోస్ ని. సో ఎంతో మంది టైం పాస్ కోసం ఈ సోషల్ మీడియాకి వస్తున్నారు. సో మీరు వీలైనంత త్వరగా ఈ ఇన్స్టాగ్రామ్ ని కూడా మానేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఒక దానికి అలవాటు పడ్డారో అలవాటుని మానుకోవడం అంటే చాలా కష్టం, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. డోంట్ యూస్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్, ఎందుకంటే రిలాప్సెస్ అవుతాయి. దానికోసమే ఎప్పుడైతే రిలాప్స్ అవుతుందో అప్పుడు మన కాన్ఫిడెన్స్, మన సెల్ఫ్ ఎస్టీమ్ చాలానైతే లో అయిపోతుంది. మనకి విరక్తి పుడుతుంది. మెయిన్ వచ్చేసి ఎప్పుడైతే నీకు తెలియకుండా నువ్వు మాస్టర్బేషన్ చేసుకుంటావో నువ్వు కాన్షియస్ లోనే ఉంటావు, కానీ నువ్వు అన్కాన్షియస్ చేసేస్తావు. నీ బ్రెయిన్ నిన్ను మోసం చేస్తుంది. ఇట్స్ ఓకే అంటుంది. అది నిన్ను చాలానైతే ఏదైనా చేయిస్తుంది. ఆ అలవాటుని మళ్ళీ రిపీట్ చేయడానికి నీ బ్రెయిన్ నిన్ను చాలా రకాలుగా డైవర్ట్ చేస్తుంది. సో జస్ట్ నువ్వు దాన్ని మానేయి. అది ఎలా మానుకోవాలి అంటే నువ్వు మంచి వర్క్ పైన ఉండడానికి ట్రై చేయు. లైక్ ఏదైనా వర్క్ చేయడానికి ట్రై చేయి. నువ్వు దాన్ని డైవర్ట్ చేయాలంటే ఒక మంచి సాంగ్ అయినా విను, లేదా జస్ట్ బయటికి వచ్చేసేయి, ఫోన్ ముట్టకు. ఇలాంటి జస్ట్ ఫ్రెండ్స్తో ఉండడానికి ట్రై చేయు, ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో ఉండడానికి ట్రై చేయు. ఒక్కడి ఉండకు, అలవాటు చేసుకో మెల్లిమెల్లిగా. నీ బ్రెయిన్ నిన్ను చాలా రకాలుగా మోసం చేస్తుంది. దానికి నువ్వు డిస్టర్బ్ కాకు. ఒక ఎడిక్షన్ని మానుకోవాలంటే చాలానైతే కష్టం, ఇంపాసిబుల్ అయితే కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైనా వర్క్ పైన ఉండండి, ది యూస్ఫుల్ వర్క్ పైన ఉండండి, ఆర్ ఎనీ స్కిల్ నేర్చుకోండి. దాన్ని మీరు మర్చిపోవడానికి ట్రై చేయండి. మూవీస్ కూడా చాలా డేంజర్ ఉంది ఇప్పట్లో. ఈ నో ఫ్యాప్ ఒక్కటే ఫాలో అవ్వగానే కాదు, మిగతా అన్ని చెడు అలవాట్లు ఆపేయగలగాలి. అదే ఇన్స్టా రీల్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయినా, స్మోకింగ్, వీడ్ ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా మీరు మానేయడానికి ట్రై చేయండి. ఈ నో ఫ్యాప్ ఒక్కటి మీరు స్టార్టింగ్ లో దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. కొంతమంది ఫీమేల్ అట్రాక్షన్ ఎన్ని డేస్కి వస్తుంది అని అనుకుంటారు. ఈ ఫీమేల్ అట్రాక్షన్ వస్తుంది, బట్ మీరు దాని వల్ల కూడా మీరు డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఫీమేల్ అట్రాక్షన్ కోసమే కాదు, లైక్ ఏ మెన్ మీరు ఉండండి, అట్రాక్ట్ చేయండి, కానీ మెన్ లాగానే ఉండండి. రిలాప్స్ కాకుండా చూసుకోండి, జాగ్రత్త. సో వాళ్ళు వచ్చేదే రిలాప్స్ చేయడానికి. సో డోంట్ వేస్ట్ యువర్ సెమెన్. ఇది ఒక్క సెమెన్ మీ బాడీలో ఉంచుకొని చూడండి. మీ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంటాయి మీరు ఊహించలేరు. జస్ట్ 100 days వరకు ట్రై చేయండి. జస్ట్ ఒక 100 days వరకు ట్రై చేయండి. మీ ఫేస్లో గ్లో ఖచ్చితంగా పెరుగుతుంది. మీ బాడీలో సమ్ చేంజెస్ మీరు మిర్రర్ ముందు ఉండి చూసుకోండి. మిమ్మల్ని మీరు చాలా చేంజెస్ అయితే మీరు ఒక ఆఫ్టర్ 100 days తర్వాత మీరు చేంజెస్ చూస్తారు ఖచ్చితంగా. జస్ట్ మీరు డైలీ ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి 100 days వరకు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరే డిఫరెన్స్ చూడగలరు. డైలీ ఫోటో తీసుకోండి మీ ఫుల్ ఆఫ్ బాడీ అండ్ ఎనీథింగ్. వర్కౌట్ చేయండి, డోంట్ మిస్. వర్కౌట్ చేయండి, మెడిటేషన్ చేయండి. నేను ఎందుకు మరి ప్రతి ఒక్క వీడియోలో ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. చేయకపోవడం వల్ల మీరు రిలాప్స్ చేయడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మెన్ లాగా ఉండండి, అందరిలాగా అలా ఉండకండి. ఓన్లీ ఈ నో ఫ్యాప్ జర్నీని ఒక 5% మాత్రమే ఫాలో అవ్వగలుగుతున్నారు. సో నువ్వు కూడా 5%లో ఉండాలనికే ట్రై చేయు. ఎప్పుడైనా సరే నువ్వు మెన్ లాగానే ఉండడానికి ట్రై చేయి. బిఎం మెన్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, జస్ట్ వర్క్ చేయండి. మీ వర్క్లో ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఏదైనా స్కిల్ పైన కూడా మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఖాళీగా అసలే ఉండకండి. ఈ సోషల్ మీడియా ట్రాప్లో పడకండి. ఇన్స్టాగ్రామ్ అస్సలు యూజ్ చేయకండి ఎక్కువ మట్టుకు. రీల్స్ అస్సలు స్క్రోల్ చేయకండి. ఇది కూడా ఒక పెద్ద
బ్యాడ్ హ్యాబిట్ అనొచ్చు. సో దీన్ని కూడా మెల్లిగా మీరు మానుకోవడానికి ట్రై చేయండి. వీలైతే ఇప్పుడే అన్ఇన్స్టాల్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ మై వీడియోస్. ఇంకేమైనా డౌట్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. ఇంకా మీరు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా మంచి టాపిక్స్ పైన మనం మాట్లాడుకుందాం. మన లైఫ్ చేంజింగ్ టాపిక్ని మాట్లాడుకుందాం. నా లైఫ్ని ఎలా చేంజ్ చేసుకున్నానో, ఏ చెడు అలవాటు లేకుండా ఎలా ఉండగలుగుతున్నానో అన్నిటి గురించి మాట్లాడుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.